హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి టాకీస్ వ్లాగ్స్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను. సంక్రాంతి వస్తుందంటే మనకి హడావిడి మొదలైపోద్ది కదా. ఏమేమి పిండి వంటలు చేసుకుందాం ఏంటనేది ఈ రోజు నేను పిండి వంటలు ఏమేమి చేసుకున్నాం ఏంటని చూపిస్తున్నాను. ముందుగానే మేము సూపర్ మార్కెట్కి వెళ్ళి మాకు ఏమేమి కావాలో అటు వస్తువులన్నీ తీసేసుకొని ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి రాగానే ఇంకా బియ్యం అయితే మొత్తం కడిగేసుకుని ఆరబెట్టేసుకున్నాము. మా ఫ్రెండ్ నాకు పరిచయమైనప్పటి నుంచి ఇద్దరం కలిసి ఒకే దగ్గర చేసుకుంటామండి పిండి వంటలు అయితే. ఇది ఇంకా నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే అరిసెల కోసమని 1 డే మొత్తం మేమైతే బియ్యం నానబెట్టేసుకొని 1 డే అయిపోయినాక వీటిని మంచిగా ఆరబెట్టేసుకొని ఇప్పుడైతే మిల్లుకి వెళ్ళాలి దీన్ని పిండి ఆడించడానికి. సంక్రాంతి పిండి వంటల్లో ఇది సెకండ్ వంట. మురుకులు కోసమని ఈ కప్పుతో 6 కప్పులు అయితే బియ్యం వేసుకున్నా. 2 కప్స్ మినప్పప్పు, 1 కప్పున్నర శనగపప్పు, అరకప్పు పెసరపప్పు, ఇంకా 1 పిడికిడు సగ్గు బియ్యం అయితే వేసేసుకొని ఇప్పుడు మొత్తం అన్నీ కలిపేసి మిల్లుకి ఇయ్యాలి పిండి కోసం. పిండి పట్టించడానికి ఇప్పుడు మిల్లుకి వెళ్ళాలి. ఇంకా మేమైతే మిల్లుకి వచ్చేసాము అన్నీ పట్టుకొని పిండిలు ఆడించడానికి కోసం అనేసి. తడి బియ్యం, ఇంకా మురుకులు బియ్యం, ఇంకా కొంచెం గోధుమలు ఉంటే గోధుమ తీసుకుని వచ్చాము. ఇక్కడైతే మిల్లులో అయితే ఫుల్ రష్ ఉంది. ఎందుకంటే సంక్రాంతి అంటే పిండి వంటలు ఎక్కువ మంది చేసేసుకుంటారు కదా. చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు. మాకైతే ఒక 1/2 అవర్ పడింది. మేమైతే పిండి ఆడించుకుని ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ ఇంటికి రాగానే ఇంకా అరిసెల కోసం బెల్లం అయితే తురిమేసుకుంటున్నాను. మనకి అరిసెలు అయితే మేము 1.5 కిలోల బియ్యమే నానబెట్టేసుకున్నాము. ఎక్కువైతే నానబెట్టుకోలేదు. ఇక్కడ మొత్తం నేను 1 కిలోకి ఇంకా 1 కిలో బెల్లం అయితే తురిమేసుకున్నాను. తురుముకొని ఇక్కడ పొయ్యి అయితే రెడీ చేసేసుకుంటున్నాము. ఫస్ట్ పొయ్యిని మనము మంట వెలిగించే ముందు ఫస్ట్ పూజ అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఏ ఆటంకాలు లేకుండా మంచిగా మనం చేసుకునేవి మంచిగా రావాలని ఇక్కడ మా ఫ్రెండ్ బొట్లు పెట్టేసుకుంటే నేనైతే అగరబత్తులు వెలిగించేసి దేవుడికి అయితే దండం పెట్టేసుకొని ఇంకా మేమైతే వంట అనేది స్టార్ట్ చేసాము. ఇది మేము కిందటి ఇయరే కొనుక్కున్నామండి. మా అన్నయ్య మా బాధ చూడలేక తీసుకుని వచ్చారు. చాలా బాగుంది. ఎందుకంటే హాల్లో పెట్టేసుకొని మంచిగా కూర్చొని ఎంత వంట అయినా మనం చేసుకోవచ్చు కదా ఈవినింగ్ వరకైనా. ఇంక ఇక్కడైతే నేను అరిసెలకి పాకం అయితే తీస్తున్నాను. మా ఫ్రెండ్ అయితే పక్క నుంచి ఇంకా ఆమె పని ఆమె చేస్తుంది. ఏమైనా కావాలంటే నాకైతే అందిస్తుంది. ఇక్కడ నేను అరిసెలు పాకం తీసుకుంటే ఎండు కొబ్బరి అయితే తురిమేసుకుంటున్నాను. ఇందులో కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది. మనకు తెలిసిందేని బెల్లం కరిగినాక మనం కంపల్సరీగా వడగట్టుకోవాలి. లేకపోతే అందులో ఇసుక అన్నీ ఉంటాయి కదా, తినేటప్పుడు డస్ట్బిన్స్ ఏమీ లేకన్నా నేనైతే బెల్లం అనేది మొత్తం వడగట్టేసుకున్నాను. వడగట్టుకున్నాక ఇక్కడ మనం అరిసెలు చేసుకోవడానికి మనం కంపల్సరీగా బియ్యం అనేది జల్లించుకోవాలి. అదే పిండి అనేది జల్లించుకోవాలి. జల్లించుకుంటేనే మనకి చాలా బాగా వస్తాయి అరిసెలు అనేవి. మళ్ళీ పిండి కూడా ఆరకుండా ఉండాలి. ఇదండి, ఇది మీకు చెప్పాలి. ఇది అమెజాన్లో మేము బుక్ చేసుకున్నాము. 3 ఇయర్స్ అయిపోయిందేమో బుక్ చేసుకొని. ఇది ఏంటంటే అరిసెల పీట అనమాట. మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఎప్పుడు ఇది ఇలాంటిది నేను ఎప్పుడు చూడలేదు. ఇక్కడ అరిసెలు మనం పెట్టేసుకొని దీంతో మనం ఇలా ఒత్తుకుంటే మనకి ఆయిల్, ఎక్స్ట్రా ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ అంతా హోల్స్ నుంచి కిందకైతే వచ్చేస్తుంది. చాలా బాగుంది. ఇదైతే మాకైతే చాలా బాగా నచ్చింది. ఊర్లో అయితే ఎండు గడ్డి ఉంటుంది కదా, గడ్డి పైన అరిసెలనే వేస్తారు. అప్పుడు ఆయిల్ అనేది ఆ గడ్డి అంతా పీల్చుకుంటుంది. ఇక్కడ సిటీలో మనకి ఆప్షన్ ఏమి ఉండదు కదా, ఇంకా అందుకోసమే మేమైతే అది బుక్ చేసుకున్నాము. ఇక్కడైతే మేము అరిసెలు అయితే స్టార్ట్ చేసేసామండి. చాలా బాగా వచ్చాయి. మేము ఇప్పుడు 3 ఇయర్స్ 4 ఇయర్స్ అయితే అరిసెలు అయితే కంపల్సరీ చేస్తాము. ఎందుకంటే ఆ పండగ వాతావరణము ఈ అరిసెల వల్లే వస్తుంది కదా, అరిసెలు ఆ స్మెల్ వాటి వల్లే వస్తుంది కదా. అందుకోసమని 1.5 కిలోన్నర అరిసెలైనా మేము చేస్తాము. ఇదిగోండి, ఇలాగా అరిసెలు అనేవి ఆయిల్ నుంచి తీయగానే దానిపైన పెట్టి ఇలా ఒత్తుకుంటే మనకి ఎక్స్ట్రా ఆయిల్ అంతా కిందకైతే వచ్చేస్తుంది. మనకు ఆయిల్ అనేది ఎక్కువ తిన్నట్లు అనిపించదు. చాలా బాగుంటాయి. నేనైతే హైదరాబాద్ వచ్చినాక ఇలాంటి ఐడియా అనేది నేను చూశాను. ఊర్లో అయితే మేము ఎప్పుడు చూడలేదు. ఇదిగోండి, ఇలా మేము ఇద్దరం, నేను మా ఫ్రెండ్ అలా మాట్లాడుకుంటూ అరిసెలు అయితే ఫినిష్ చేస్తామండి. అరిసెలు అనేవి చాలా బాగా వచ్చాయి. ఇంకైతే అరిసెలు అయిపోగానే మేము సెకండ్ ఐటెం అనేది స్టార్ట్ చేసాము. అదేంటంటే
ఇక్కడ రవ్వలాడు చేస్తున్నామండి. రవ్వలాడు అనేది పిల్లలకి చాలా ఇష్టం. అందుకోసమని ఇక్కడైతే కిలో రవ్వ అనేది తీసేసుకున్నాను, బొంబాయి రవ్వ. అందులో కొబ్బరి అనేది తురిమేసుకొని ఒక పక్కన పెట్టేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే కొబ్బరి పాలు అనేది రవ్వ అంతా పీల్చేసుకొని తినేటప్పుడు మంచి టేస్ట్ అయితే వస్తుంది. అది పక్కన పెట్టుకున్నాక ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి నాకు సున్నుండలు కావాలని అంటే ఇక్కడైతే సున్నుండలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది నాటుపప్పు అండి, ఊరు నుంచి తెచ్చుకునేది. పొట్టు మరీ ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు, మీడియంలో ఉంటుంది. రవ్వ లడ్డులకి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేనైతే ఫ్రై చేసేసుకుంటున్నాను. మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఓపిక్గా ఫ్రై చేసుకోవాలి కదా. ఇక్కడ నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ అయినా మీడియం ఫ్లేమ్లోన ఇలా మంచిగా రెడ్గా అదే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్నాను. అందులోకి మనం సున్నుండలు తినేటప్పుడు మన పంటికి తగలకన్నా ఉండాలి అంటే కొంచెం పిడికిడి బియ్యం అనేది వేసేసుకొని అది కూడా ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడే మనకి పంటికి తగలదు, జిగురుగా ఉంటుంది కదా మనకి మినపప్పు అనేది. అందుకోసమని నేనైతే ఇక్కడ బియ్యం కూడా వేపేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇది రవ్వలాడుల కోసం అనేసి ఇక్కడ నేను జీడిపప్పు అన్నీ కొంచెం డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అనేది చేసేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్నాక అవి తీసుకున్నాక ఇంకా ఇదే నేతిలోనే ఇంకా ఈ రవ్వను అనేది మంచిగా వేసేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు మంచిగా నేనైతే ఫ్రై అనేది చేసేసుకున్నానండి. చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇది పాకం అనేది తీసేసుకుంటున్నాను. దేనికంటే రవ్వలాడుల కోసమనేని. రవ్వలాడులు ఇలా పాకం తీసుకొని వేసుకుంటే చాలా చాలా ఎమ్మిగా ఉంటాయి. మనం తినేటప్పుడు గట్టిగా ఉండదు, మనం తినేటప్పుడు స్మూతీగా చాలా బాగుంటాయి. మేమైతే ఇలా పాకం తీసేసుకొని రవ్వ మనం ఫ్రై చేసాం కదా, ఫ్రై అనేది మొత్తం ఇందులో వేసేసుకొని ఇది కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి. రవ్వలడ్డూల మిశ్రమం చల్లగా అయిపోగానే ఇంకా నేను మా ఫ్రెండ్ కలిసి రవ్వలడ్డూలు అయితే చుట్టేసుకున్నాము. చాలా చాలా బాగా వచ్చాయండి. ఇవి చుట్టేసుకొని పక్కన పెట్టుకుని వెంటనే నేనైతే సున్నుండల పిండి అనేది మిక్సీలో అయితే ఆడుకున్నాను. పప్పు ఎక్కువగా ఉంటే మిల్లుకైతే ఇచ్చేసుకోవచ్చు. నేనైతే ఒక హాఫ్ కిలో వరకు చేశాను కదా, అందుకోసమని మిక్సీలో అయితే మంచిగా మరీ మెత్తగా కాకుండా బరకగా కాకుండా మిక్సీలో పట్టేసుకొని నేతి సున్నుండలండి, అదే బెల్లం సున్నుండలు, పంచదారతో చేయలేదు, బెల్లంతో చేశాను. చాలా చాలా బాగా వచ్చాయి. ఏ రెసిపీ కావాలన్నా మీరైతే నాకు కామెంట్ చేయండి. కంపల్సరీగా ఆ రెసిపీని అయితే నేను చేసి వీడియోలు అయితే పెడతాను. ఇవి ఏ పండగకైనా మిస్ కాకుండా చూడండి, ఎందుకంటే పిల్లలకైతే చాలా చాలా బలం ఈ సున్నుండలు అనేవి. హాయ్ అందరికీ, హ్యాపీ భోగి. పిండి వంటలు వండుకోవడంలో ఇది సెకండ్ డే అనమాట. సాటర్డే కొన్ని వంటలు అయితే చేసాము. నిన్న సండే అయితే ఒకరోజు ఇంకా మధ్యలో గ్యాప్ వచ్చేసింది. మా ఫ్రెండ్కి వేరే పని ఉండడం వల్ల మా ఫ్రెండ్ అయితే బయటకు వెళ్ళింది, అందుకనే సండే బ్రేక్ అయిపోయింది. ఇది మండే భోగి రోజు. ఇంట్లో అన్ని పనులు చేసేసుకొని ఇంకా వంట అన్నీ చేసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. ఈరోజు మురుకులు ఇంకా కజ్జికాయలు అయితే చేస్తున్నాము. అక్కడికి వెళ్ళినాక చూపిస్తాను. వంటలు చేయడంలో ఇది సెకండ్ డే అయితే మేమైతే ఫస్ట్ మురుకులతో స్టార్ట్ చేసాము. మురుకుల కోసం నేనైతే 3 కిలోస్ అయితే బియ్యం అయితే ఆడించాను, కానీ కొంచెం ఉంచేసాను ఎక్కువైపోతాయి ఏమో అనేసి. ఇంకా కొంచెం పిండి తీసేసుకొని అందులో వేడి ఆయిల్ అనేది వేసేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ వేసేసుకుంటే మనకి మురుకులు అనేవి గుల్లగా వస్తాయి, తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా అయితే ఉంటాయి. ఆయిల్ వేసుకున్నాక అందులో కారం, ఇంకా వాము, ఇంకా సాల్ట్, మనకు ఎంత కావాలంత సాల్ట్, నువ్వులు అనేది వేసుకోవాలి. నువ్వులు అనేది కొంచెం ఎక్కువ వేసేసుకుంటే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మేము ఊరి దగ్గర నుంచి తీసుకొని వస్తాం కదా, ఆ నువ్వులు అయితే ఇంకా టేస్ట్గా ఉంటాయి. వీటన్నిటిని నేను కలిపేసుకొని ఫస్ట్ ఆయిల్ వేసాను కదా, వేడి ఆయిల్. ఇప్పుడైతే నేను గోరువెచ్చని వాటర్తో అయితే నేను మొత్తం ముద్దని కలిపేసుకుంటున్నాను. అదే గోరువెచ్చని నీళ్ళు వేస్తే మంచిగా కూడా వస్తాయి మనకైతే మురుకులు అయితే. మొత్తం ఇదిగోండి పిండి అంతా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసుకున్నాక మేమైతే మురుకులు అనేది వేసేసుకుంటున్నాము. మురుకులు అనేవి చాలా సతాయించేయండి. ఇన్ని సంవత్సరాలు చేసినా ఎప్పుడు మాకు అలా లేదు. అది ఏంటనేది మీరు ముందే చూస్తారులే, ముందు చూస్తారు. మేమైతే ఒకటే మురుకు అనేది వేసేసుకుంటున్నాము, ఎందుకంటే చిన్న మురుకులు అయితే రాలేదు సరిగ్గా అనేసి ఒకటే మురుకు వేసుకుంటున్నాం. ఎలాగైనా తినేటప్పుడు ఇరుసుకొని తింటాం కదా అనేసి ఒకటే మురుకు అనేది వేసేసుకున్నాము. ఈరోజు మురుకులు చేస్తున్నాం కదా, మురుకులు అయితే చాలా అల్లరి పెట్టాయి మాకైతే. ఎప్పుడు లేదు, 3 years నుంచి ఎప్పుడు మేము చేస్తాం, కానీ ఇంత అల్లరి అయితే మేము ఎప్పుడు పడలేదు. అదేంటంటే మురుకులు టేస్ట్గా రావాలని అనేసి పిండి కొట్టేటప్పుడే అందులో ఎక్కువ మినపప్పు వేసాము. ఆ మినపప్పు కొంచెం జిగురుగా ఉంటది కదా, జిగురుగా ఉండడం వల్ల మేము ఈ గొట్టాల్లో వేసేటప్పుడు కిందకి కారడం లేదనమాట. చూడండి ఎన్ని వాడాము మురుకులు గొట్టాలు అయితే. మా దగ్గర 3 ఉంటే పక్కింటి వాళ్ళకి వీలు కడిగి ఇన్ని గొట్టాలు తీసుకొచ్చాము. ఏ గొట్టాలు అసలు అయితే సరిగ్గా రాలేదు. ఇంకా రాకపోయేసరికి మా ఫ్రెండ్ అయితే ఒక ప్లాస్టిక్ డబ్బా ఉంటే ఆ డబ్బాకి చిన్న హోల్స్ పెట్టేసి
ఇలా అయితే సెట్ చేసింది. సెట్ చేస్తే ఇప్పుడైతే కొంచెం పర్లేదు, మురుకులు అయితే వస్తున్నాయి. ఇలా పెద్దది ఒకటే మురుకులు అయితే వేసేస్తున్నాము. చూడండి, అప్పుడప్పుడు వాళ్ళ దగ్గర తీసుకొచ్చినవి, వీళ్ళ దగ్గర తీసుకొచ్చినవి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క మురుకులు అయితే ఒక్కొక్క షేప్ లో ఉన్నాయి. ఇదొకటి. ఇంక ఇది చూడండి, మరీ దారుణంగా అసలు చూడడానికే మాకు అబ్బో ఇదేంటి మురుకులు అన్నట్లు అనిపిస్తుంది, అంత దారుణంగా ఉన్నాయి. ఇలా అయ్యింది మాకు సంక్రాంతి ఈరోజు. సంక్రాంతి మురుకులు అయితే మాకు ఇలా చేసాయి ఈసారి. మురుకులు అయిపోయినాయి. అప్పుడు అయ్యే మురుకులు అయిపోయినాక కజ్జికాయల కోసం కొబ్బరి తురుము ఒక పక్క నువ్వులు ఫ్రై చేసి పెట్టాం, ఇంకో పక్క పిండి కలపడానికి ప్రిపరేషన్స్ అన్నమాట. మైదా కజ్జికాయల కోసం ఇది. ఇక్కడ నేను కజ్జికాయల కోసం పంచదార పాకం అనేది తీసేసుకుంటున్నాను. పాకం వచ్చింది అనగానే ఇంకా వెంటనే నేను కొబ్బరి తురుము అనేది వేసేసుకున్నాను. ఈ కొబ్బరి తురుము వేసుకున్నాక నేను ముందుగానే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. నువ్వులు అనేవి మంచిగా ఫ్రై చేసుకున్నాక నేనైతే మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ అనేది మరీ అదే పేస్ట్ లా పట్టకూడదు, పౌడర్ లాగా కొంచెం బరకగా పట్టుకుంటే మనకు తినేటప్పుడు మంచి టేస్ట్ అయితే వస్తుంది. వీటన్నిటిని కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాక మేమైతే కజ్జికాయలు అనేవి చేసేసుకుంటున్నాము. నేను చపాతీలా చేసేస్తుంటే మా ఫ్రెండ్ అయితే అందులో స్టఫ్ అనేది పెట్టేసి కజ్జికాయలు అనేవి చేసేసింది. ఈ కజ్జికాయలకి అనేది మనకి అచ్చు అనేది ఉంటది కదా, దాంతో అయితే ఈజీగా వస్తాయి. ఇవి మా రెండు ఫ్యామిలీలో అందరికి ఇష్టమైన ఐటమ్ అండి ఈ కజ్జికాయలు అనేది. ఎందుకంటే చాలా చాలా బాగుంటాయి, అందరూ చాలా ఇష్టంగా తింటారు. మా ఫ్రెండ్ మా వారైతే ఇంకా ఎక్కువ తింటారు, వాళ్ళకైతే చాలా చాలా ఇష్టం. ఇవే మేము ఎక్కువగా చేసుకుంటాము ఇంట్లో అయితే. ఎప్పుడు ప్రతి ఇయర్కి ఒకసారి చేస్తాము, అంత ఇష్టమైన, అందుకోసమని వాళ్ళకైతే అంత ఇష్టం. ఇంకా మేమైతే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వీటిని అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. మిగతా కొంచెం పిండి మిగిలింది అంటే దానికోసమని నేను లిమ్కీలు అయితే చేస్తున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి ఆ లిమ్కీలు అయితే ఇష్టము, అవి అయితే లిమ్కీలు అయితే చేసిస్తాను. చేయగానే ఇంకా నాకు బ్రెడ్ హల్వా కావాలి అని అన్నాడు. అనగానే ఇంక ఇక్కడ బ్రెడ్ హల్వా కూడా చేస్తున్నాను. మేము అనుకునేవి 4 ఐటమ్స్ అని, మాకైతే 6 ఐటమ్స్ చేయవలసి వచ్చింది. ఎందుకంటే అది ఒకటి సున్నుండలు, ఇంకోటి బ్రెడ్ హల్వా అనేది. ఈ బ్రెడ్ హల్వా అనేది మంచిగా కట్ చేసుకొని స్లైసెస్ లా పక్కన పెట్టేసుకున్నాను. పెట్టుకున్నాక ఒక ప్యాన్ తీసేసుకొని అందులో నెయ్యి అనేది వేసేసుకుంటున్నాను, డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడానికి కోసం అనేసి. బ్రెడ్ కూడా మనకు నేతిలో వేపేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది, ఆయిల్లో కూడా వేపేసుకోవచ్చు, కానీ మనకి బ్రెడ్ అనేది నేతిలో వేపితేనే చాలా టేస్ట్ ఉంటుంది. ఇదిగోండి, ఇలాగ నేను గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై అనేది చేసుకున్నాక ఇప్పుడు అందులో పంచదార అనేది వేసేసుకుంటున్నాను. కొంచెం మనం తక్కువగానే వేసుకోవాలి పంచదార అనేది, ఎందుకంటే బ్రెడ్ కూడా కొంచెం స్వీట్గా ఉంటుంది కదా, అందుకోసమని నేను పంచదార అనేది వేసేసుకొని ఇంకైతే కొంచెం మనకి మరీ కరిగినంత పంచదార కరిగితే సరిపోద్ది, పాకం ఏమీ అవసరం లేదు. ఈ పంచదార అంతా కరిగిపోయిన వెంటనే ఇంకా నేనైతే ఇందులో బ్రెడ్స్ మనము స్లైసెస్ ఉంటాయి కదా, స్లైసెస్ అనేది వేసేసుకోవాలి. వేసుకుంటే ఇది మంచిగా ఈ బ్రెడ్ అనేది ఆ షుగర్ సిరప్ అనేది మంచిగా అబ్జర్వ్ చేసేసుకొని చాలా టేస్ట్గా ఉంటుంది. ఇగోండి లాస్ట్లో ఇంక డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని మాదైతే బ్రెడ్ హల్వా అనేది ఫినిష్ అయిపోయింది. మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఏమేమి వంటలు చేసేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. సరేనండి, అందరికీ బాయ్ బాయ్.